హాయ్ అండి. వెస్టర్న్ వరల్డ్ ఇప్పటికీ యోగాని అడాప్ట్ చేసుకుంటుంది. కానీ మన భారతదేశంలో పుట్టిన యోగాని మనం మర్చిపోతున్నాము. ఎస్పెషల్లీ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్‌లో చాలామంది యోగా అనగానే ఇదొక జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్ మాత్రమే అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఫ్లెక్సిబిలిటీ కోసం మాత్రమే అనుకుంటున్నారు. ఇంకొంతమంది స్ట్రెస్ తగ్గించడానికి కోసం మాత్రమే అనుకుంటున్నారు. ఇంకొంతమంది అమ్మాయిలకి మాత్రమే సూట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ రియల్ యోగా అంటే ఏంటో తెలుసా? మన మైండ్‌ని, బాడీని, సోల్‌ని కనెక్ట్ చేసేదే రియల్ యోగా. సో 5000 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిన ఒక ఫిజికల్, సైకలాజికల్, స్పిరిచువల్ జర్నీ. సో యోగా అనేది సాంస్క్రిట్ వర్డ్ అయిన యుజ్ నుంచి వచ్చింది. యుజ్ అంటే ఏంటి అంటే యూనియన్. దేన్ని యూనియన్ చేస్తుంది అంటే మన మైండ్‌ని, బాడీని, సోల్‌ని. సో యోగా ఈజ్ నాట్ జస్ట్ ఎ సింపుల్ ఎక్సర్సైజ్. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. సో ఈరోజు ఈ వీడియోలో అసలు రియల్ యోగా అంటే ఏంటి, యోగా అనేది ఎలా మన మైండ్ని, బాడీని, సోల్ని రీసెట్ చేస్తుంది, అలాగే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అయిన పెయిన్స్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, లో ఎనర్జీ లెవెల్స్, లో ఇమ్యూనిటీ లెవెల్స్కి యోగా అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ ఫాతిమా వెల్గోటి, డాక్టర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా. సో ఈ యోగా అనేది మనకి ఫిజికల్ హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుంది ఈ మోడర్న్ లైఫ్లో అంటే, ఫస్ట్ ఒకటి నాకు హానెస్ట్గా చెప్పండి, మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటి? ఫోన్ చూడడం, అంతేనా? దాని తర్వాత ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ చైర్లో ల్యాప్టాప్ ముందు 8 to 10 అవర్స్ గడుపుతారు. తర్వాత ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చాక మళ్ళీ టీవీ కానీ మళ్ళీ ఫోన్ కానీ చూస్తూ ఉంటారు. సో చూస్తూ చూస్తూ నైట్ అయిపోతుంది. సో ఇంకా వాకింగ్ కానీ, స్ట్రెచెస్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ ఆల్మోస్ట్ జీరో. సో ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల మన బాడీలో కొన్ని సిగ్నల్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అవేంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, లో ఎనర్జీ. సో ఈ సిగ్నల్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. సో దీనివల్ల ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో WHO స్టాటిస్టిక్స్ ప్రకారం వరల్డ్లో 60% పీపుల్స్ ఒక్కసారైనా బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే 30 to 40% పీపుల్స్ రెగ్యులర్గా నెక్ పెయిన్తో, బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో దీనికి రీజన్ ఏంటి అంటే బ్యాడ్ పోస్చర్. సో ఈ బ్యాడ్ పోస్చర్ వల్ల స్పైన్ మీద స్ట్రెస్ పడుతుంది. సో దీనికోసమే యోగాలో స్పెషల్ ఆసనాస్ ఉంటాయి. అవేంటి అంటే భుజంగాసన అని, క్యాట్ అండ్ కౌ పోజు, త్రికోణాసన, ఇవి. సో ఇవి ఏం చేస్తాయంటే స్పైన్ని స్ట్రెచ్ చేస్తాయి, స్ట్రెంగ్తెన్ చేస్తాయి, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం పోస్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే వెయిట్ గెయిన్, ఒబిసిటీ. సో ఈ ఫాస్ట్ లైఫ్లో మనం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తింటూ, సిట్టింగ్ జాబ్, నో ఎక్సర్సైజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వెయిట్ గెయిన్ త్వరగా అయిపోతూ ఉంటాం. సో ఒక్కసారి వెయిట్ గెయిన్ అయ్యామంటే ఆటోమేటిక్గా బీపీ, డయాబెటీస్, జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ యోగా అనేది మెంటల్ హెల్త్కి అలాగే మెంటల్ క్లారిటీకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనం మన జీవితంలో ప్రతిరోజు డిజిటల్ మీడియా అని, వర్క్ ప్రెషర్ అని చెప్పేసి, సోషల్ మీడియా అని ఇవి చూస్తూ చూస్తూ బ్రెయిన్కి బ్రేక్ ఇవ్వడం మర్చిపోతున్నాం. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు నోటిఫికేషన్స్, డెడ్ లైన్స్, మల్టీ టాస్కింగ్, వర్క్ ప్రెషర్. సో దీంతో మనం మైండ్కి రెస్ట్ ఇవ్వట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫోకస్ ఇష్యూస్, క్లారిటీ తగ్గడం ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉన్నాము. సో 2023లో జరిగిన మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం 60% పీపుల్స్ అటెన్షన్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. అలాగే WHO ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు ఈ స్ట్రెస్ వల్ల వచ్చే మెంటల్ క్లారిటీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. సో ఈ ఓవర్ స్టిమ్యులేటెడ్ డిజిటల్ వరల్డ్లో మనకి యోగా అనేది ఒక సింపుల్ వెల్నెస్ ఎక్సర్సైజే కాకుండా మన బ్రెయిన్కి బ్రేక్ ఇవ్వడానికి అవసరమయ్యే ఒక మెంటల్ టూల్ లాగా హెల్ప్ చేస్తుంది. లైక్ ప్రాణాయామ, మెడిటేషన్, మైండ్ఫుల్ టెక్నిక్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మన థాట్స్ని కంట్రోల్ చేసి మన మైండ్ అనేది కామ్నెస్ని ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రజెంట్ మూమెంట్లో బ్రతకడం నేర్పిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం యోగా చేయడం వల్ల మన బాడీలో గాబా అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటి అంటే ఇది స్ట్రెస్ని తగ్గించే ఒక న్యాచురల్ యాంటీ యాంగ్జైటీ కెమికల్ అనమాట. సో రీసెంట్గా జరిగిన స్టడీస్ ప్రకారం యోగా అనేది ఒక 60 minutes చేయడం వల్ల మన బాడీలో ఈ గాబా అనే కెమికల్ 27% వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో షార్ట్గా చెప్పాలి అంటే ప్రతిరోజు ఒక 15 minutes మెడిటేషన్ కానీ, ప్రాణాయామ కానీ చేయడం వల్ల మన బ్రెయిన్కి ఒక రీసెట్ లాగా వర్క్ అవుతుంది. అలాగే స్ట్రెస్ తగ్గిస్తుంది, మనలో కామ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో మన మైండ్కి రీఛార్జ్ ఇవ్వడం కోసం యోగా అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
సో ఈ యోగా అనేది మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే మన జీవితం చాలా హెక్టిక్గా టెన్షన్స్తో కాన్స్టెంట్ స్టిమ్యులేషన్స్తో ఉంటుంది. సో మార్నింగ్ లేచినా కూడా మనకు ఆ రిలాక్స్ ఫీలింగ్ దొరకదు. ఎప్పుడు ఫోన్ చూడడము, ఆఫీస్ మీటింగ్స్, ట్రాఫిక్, సోషల్ మీడియా, లైక్స్, నోటిఫికేషన్స్. సో దీంతో మనకి ఎమోషనల్ మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉన్నాము. సో WHO స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకరు ఈ స్ట్రెస్ సిమ్టమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో మనకి రియల్ కామ్నెస్ అలాగే ఎమోషనల్ డీటాక్స్ కోసం యోగా అనేది బెస్ట్ ఆప్షన్. మళ్ళీ యోగా అంటే హెవీ ఎక్సర్సైజెస్ కాదు, ప్రాణాయామ, మెడిటేషన్, మైండ్ఫుల్ టెక్నిక్స్. సో ఇవి మీ బాడీలో రియల్ కామ్నెస్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ని తగ్గించి మూడ్ని ఎలివేట్ చేస్తాయి. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీస్ ప్రకారం ఎవరైతే యోగా చేస్తున్నారో వాళ్ళు 30 to 40% వరకు ఈ స్ట్రెస్ సిమ్టమ్స్ తగ్గాయని ప్రూవ్ అయ్యింది. ఇంకా మనం ఎమోషనల్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ ఫాస్ట్ ఫేస్డ్ లైఫ్ స్టైల్లో మనం ఎమోషన్స్ని ఫేస్ చేయలేకపోతున్నాం. ఒక చిన్న ప్రాబ్లం వస్తే చాలు డిస్ట్రాక్షన్స్ వైపు చూస్తున్నాము. సో మనకి యోగా అనేది మనకి ఎమోషనల్ అవేర్నెస్ని డెవలప్ చేస్తుంది. మన థాట్స్ని, మన ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన పేషెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవర్ రియాక్ట్ అవ్వడం తగ్గిస్తాము. సో దీనివల్ల మన రిలేషన్స్ కూడా బెటర్ అవుతాయి. అంతేకాకుండా మనకి ఈ యోగాలో మనకి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. లైక్ ఎండార్ఫిన్, సెరటోనిన్, డోపమైన్ ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవి మన మూడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది. అలాగే స్టడీస్ ప్రకారం రోజు ఒక 15 to 20 minutes రెగ్యులర్ యోగా చేయడం వల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది, అలాగే మన లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా వెళ్తుందని ప్రూవ్ అయింది. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం నెక్స్ట్ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే స్లీప్లెస్ నైట్స్. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎక్స్పెషల్గా మనకి నైట్ అయిందంటే అది రెస్ట్ టైం కాదు, సెకండ్ షిఫ్ట్ టైం. సో ల్యాప్టాప్స్ క్లోజ్ అయిన వెంటనే ఫోన్స్ ఓపెన్ అవుతాయి, రీల్స్ అని, ఓటీటీ అని, చాట్స్ అని, ఓవర్ థింకింగ్ అని చెప్పేసి చూస్తూ మార్నింగ్ అయిపోతుంది, అలారం స్నూజ్ చేస్తాము, మళ్ళీ పడుకుంటాము. సో దీనివల్ల మన బాడీకి రెస్ట్ అనేది దొరకట్లేదు. దీనివల్ల మన స్లీప్ షెడ్యూల్ అనేది అప్స్ అండ్ డౌన్ అవుతుంది. సో మనకి యోగా నేర్పిస్తుంది ఈ నైట్ అనేది స్టిల్నెస్ కోసం అని చెప్పేసి. సో ఈవినింగ్ చేసే సింపుల్ యోగా స్ట్రెచెస్ అలాగే ప్రాణాయామ అనేది మనకి మార్నింగ్ ఉన్న స్ట్రెస్ మొత్తం రిలీజ్ చేసి మన మైండ్ని కామ్ చేసి మనని న్యాచురల్గా స్లీప్ రావడానికి మన బ్రెయిన్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఈ స్లీప్లెస్ నైట్స్కి నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే బ్రెయిన్ ఓవర్లోడ్. సో టు డూ లిస్ట్ అని, డెడ్ లైన్స్ అని, ఫ్యూచర్ ప్లాన్స్ అని మన బ్రెయిన్ 24/7 ఒక ట్రాఫిక్ జామ్ లాగా ఉంటుంది. నైట్ మనం పడుకున్నా మన బ్రెయిన్ ఆఫ్ అవ్వదు, బ్రెయిన్ ఏమో బిజీగా ఉంటుంది, బాడీ ఏమో టైట్గా ఉంటుంది, స్లీప్ వచ్చే ఛాన్సే ఉండదు. సో దీనికోసమే యోగాలో స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి. లైక్ యోగ నిద్ర, అనులోమ విలోమ ప్రాణాయామ. ఇవి మెంటల్ డీటాక్స్ లాగా వర్క్ చేసి మన బ్రెయిన్ని యాక్టివ్ మోడ్ నుంచి రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్ళి మనకు స్లీప్ అనేది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే ఓవర్ ఎక్స్పోజర్ టు స్క్రీన్స్. నైట్ మనం ఎక్కువగా స్క్రీన్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే స్లీప్ని ఇండ్యూస్ చేసే హార్మోన్ అయినా మెలటోనిన్ హార్మోన్ అనేది సప్రెస్ అవుతుంది. సో దీనివల్ల మనకి స్లీప్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో దీనికి మనకి యోగాలో ఈవినింగ్ సింపుల్ స్ట్రెచెస్ అలాగే శవాసన, త్రాటక టెక్నిక్ అనేది స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే మన బయాలజికల్ క్లాక్ని రీసెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే పిల్స్. మనలో చాలామంది కొన్ని రోజులు స్లీప్ రాలేదంటే వెంటనే స్లీపింగ్ పిల్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ అయితే వస్తుంది కానీ అది ఆర్టిఫిషియల్ స్లీప్. సో ఆ స్లీప్లో మనకి క్వాలిటీ అనేది ఉంటుంది. అలాగే నైట్ జరగాల్సిన రిపేర్ ప్రాసెస్ అనేది మన బాడీలో జరగదు. మార్నింగ్ లేచినా కూడా మన బాడీ మొత్తం చాలా బద్ధకంగా, వీక్గా, టైట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ యోగాలో మాత్రం మనకు స్లీప్ ఇండ్యూస్ చేసే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లైక్ యోగ నిద్ర అని, ప్రాణాయామ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. సో ఇవేంటంటే స్లీప్ని ఫోర్స్ చేయవు, స్లీప్ని ఇన్వైట్ చేస్తాయి. సో ఈ టెక్నిక్స్ రెగ్యులర్గా చేయడం వల్ల మనకి స్లీప్ అనేది న్యాచురల్గా రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది యోగా. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, నా బాడీ ఫ్లెక్సిబుల్గా లేదు, నేను యోగా చేయలేను అని. కానీ ఇవన్నీ రీజన్స్ మాత్రమే. యాక్చువల్లీ యోగా అనేది ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా సరే, ఏ బాడీ లెవెల్ ఫిట్నెస్ అయినా సరే, ఎటువంటి బాడీ షేప్ అయినా సరే ప్రతి ఒక్కరికి యోగా అనేది సూట్ అవుతుంది. సో దీనికి జిమ్ లాగా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అవసరం లేదు, మెంబర్షిప్ అవసరం లేదు. కొద్దిగా టైము అలాగే కొద్దిగా స్పేస్ ఉంటే సరిపోతుంది. సో జిమ్లో ఏంటి మేజర్గా మజిల్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటాము, కానీ యోగా అనేది మన ఫుల్ బాడీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. లైక్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, పోస్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి, డైజెషన్, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, అబౌవ్ ఆల్ మన మనసుని కామ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంటుంది. అలాగే బెస్ట్ పార్ట్ ఏంటంటే యోగా ఈజీ అడాప్టబుల్.
సో ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయినారనుకోండి, బిగినర్ లెవెల్ పోసెస్ చేయొచ్చు. కొద్దిగా కంఫర్ట్ పెరిగిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు, తర్వాత అడ్వాన్స్డ్ చేయొచ్చు. అంతేకాకుండా యోగాలో స్పెషల్ ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రాబ్లం తగినట్టు ఆసనాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ పెయిన్తో వచ్చారనుకోండి, బ్యాక్ పెయిన్కి భుజంగాసన, సేతుబంధాసన, శలభాసన ఇలాంటి ఆసనాస్ చెప్తూ ఉంటాం. అదే డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారనుకోండి, వాళ్ళకి పవనముక్తాసన, అపానాసన ఇలాంటి ఆసనాస్ చేస్తూ ఉంటాం. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రాణాయామ, తాడాసన ఇలాంటి ఆసనాస్ చెప్తూ ఉంటాం. సో ప్రాబ్లంకి తగినట్టు యోగా ఆసనాస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అలాగే స్పెషల్ కేసెస్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఇంజురీస్ అయిన వాళ్ళకి ఏంటంటే స్పెషల్ యోగాస్ ఉంటాయి. లైక్ బెడ్ యోగా అని, చైర్ యోగా అని, వాల్ సపోర్ట్ యోగా అని ఇలా స్పెషల్ యోగా టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో ఈ యోగా అనేది ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా, ఎటువంటి ఏజ్ వాళ్ళైనా సరే, ఎటువంటి కండిషన్స్కైనా యోగా అనేది సూట్ అవుతుంది. సో యోగా అనేది మన కల్చర్లో జనరేషన్స్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ ఈజీ, ఫ్లెక్సిబుల్, ఎఫెక్టివ్ యోగాని మీకు నచ్చిన స్టైల్లో స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.